గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము. మీరు నేను చెప్పింది అబద్ధం అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరా లేదు, ఎందుకంటే మేము లేము అక్కడ. నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీకు తెలుసు ఎంత గోలగోలగా ఉంటుందో ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్, ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి, ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయని మేము షాకు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము, అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది. సార్ కొంచెం అట్లా అరవకండి సార్, నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి, అరవకండి. ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్, మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి. సో అదే సార్, చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా 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 కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం, ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అదే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ 2 రోజుల్లో. సార్ నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడించి, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా సార్, ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా, ఓపెన్గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తురు కదా. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. సార్ చెప్పేదంటే, ఇప్పుడు విశ్వక్ చెప్పినట్టు ఈవెంట్కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్గా పిలుస్తాము, వాళ్ళకి మాట్లాడమంటాం. బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది మనం కంట్రోల్ చేయలేము. అది యాక్చువల్గా మేము అక్కడ ఉన్నాం అనుకోండి, డెఫినెట్ కంట్రోల్ చేసేవాళ్ళం. అసలు మాకు తెలిస్తే అక్కడ మేము లేము, వెళ్ళి అప్పుడే తప్పు అని చెప్పి కరెక్ట్ చేసేటోళ్ళం, అప్పుడే సారీ చెప్పేవాళ్ళం. మేము అసలు ఇదేంటి పొలిటికల్ ఈవెంట్ కాదని నాకు తెలియలేదు కదా మాకు కూడా. ఏదండి అంటే యాక్చువల్గా అసలు ఆ టాపిక్ అక్కడ రాకూడదని చెప్తున్నాను. అది సినిమా ఈవెంట్, దాంట్లో పొలిటికల్. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ. మేడం, నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్ అట్లా.
అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన, ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ, బట్ మీ అందరికి తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి ఒకప్పుడు కంట్రోల్ చేస్తుండే, తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుగా ఉన్నామంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసాను. మీరు ఉన్నారు కదా బయట, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, అప్పుడు అవుతుండే స్పీచ్. ఎందుకు సార్ లైవ్ కెమెరాలు ఉన్నాయి, ఎవరి సాక్ష్యం ఏముంది? ఏమండి ఇప్పుడు అది సినిమాకి సంబంధం లేని టాపిక్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏంటంటే మన హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు, మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాధ్యత తీసుకున్నాం. ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వీ హ్యావ్ టు సీ. దాని మీద ఇప్పుడు నేను కామెంట్ చేయలేము, ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి, మా దాంట్లో జరిగింది కాబట్టి వీఆర్ సేయింగ్ సారీ ఫర్ దట్. ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఏం చెప్తారనేది విల్ లీవ్ ఇట్ టు హిమ్. అది ఇప్పుడు నాకు తెలిసి మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంది కండి, అరవింద్ గారు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే మేము ఫాలో అవుతాం. ఇంకా మాకు అది హెల్ప్ అవుతుంది కదా డెఫినెట్గా. అలాగా సార్, ఇప్పుడు ఆయన కమెంట్ చేశారు, ఆయన కమెంట్ మీద నన్ను రెస్పాండ్ అవ్వమంటాం తప్పు కదా. నేను చేశాను అనుకోండి, నేను అడగండి, నేను రెస్పాండ్ అవుతా. అది రైట్ అయితే రైట్ అంట, రాంగ్ అయితే నేను సారీ అంట. ఇప్పుడు ఆయన కమెంట్ చేస్తారని మాకు తెలియదు కదా. సార్ సినిమా ప్రొడక్షన్ మాత్రమే మాది సార్, ఆయన ప్రొడక్షన్ మేము చేయలేదు, నార్మల్గా చెప్తున్నాం.